ఈ పూర్ణం బూరెలు నేను ఫస్ట్ టైం చేసినా కానీ క్రిస్పీగా ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. గిన్నెలోకి ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని నిండుగా నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. ఇక్కడ కొలత అనేది ఇంపార్టెంట్ కాబట్టి మినపప్పు ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో ప్రతిదీ కూడా అదే గ్లాస్తో కొలత తీసుకోవాలి. మరొక గిన్నెలోకి ఒక గ్లాసు మినపప్పుకి 2.5 గ్లాసుల బియ్యం పోసుకొని నిండుగా నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను నార్మల్ బియ్యం తీసుకున్నాను, రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. బూరెలు చేస్తాము అనే అరగంట ముందు ఒక గ్లాసు శనగపప్పుని నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 గంటల పాటు నానబెట్టిన మినపప్పుని అలాగే బియ్యాన్ని కూడా బాగా కడిగి మిక్సీ పట్టుకోవాలి. మినపప్పులో ఎక్కడా కూడా పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. చూపిస్తా చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి, ఎక్కడ కూడా బరక ఉండకూడదు. బియ్యాన్ని మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పడితే బూరెలు క్రిస్పీగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా వంట సోడా, ఒక స్పూన్ వరకు చక్కెర లేదంటే బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిని బాగా మిక్స్ చేసి చెక్ చేస్తున్నాను కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది. ఇలా ఫింగర్ పెట్టి చూస్తే ఫింగర్కి నిండుగా పట్టేసింది అనుకోండి, పర్ఫెక్ట్ ఉన్నట్టు. ఇలా కాకుండా మీకు లూజ్గా వస్తే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు పిండి పక్కన పెట్టి పూర్ణం రెడీ చేసుకుందాం. పూర్ణం అయ్యేలోపు పిండి కూడా ఫార్మేట్ అయిపోతుంది. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ పోయే వరకు ఇలా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. చూడండి ఎలా మెత్తగా ఉడికిందో, 3 విజిల్లకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పప్పు వేసి గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పప్పుని ఇలా మెత్తగా చేసిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం బాగా కరిగి పూర్ణం అంతా దగ్గరగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పూర్ణం అంతా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పౌడర్ లేకపోతే ఒక 3 ఇలాచీలు దంచి వేసుకోవాలి. పూర్ణాన్ని ఇంకో 2 మినిట్స్ హీట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత చేతిలోకి అలాగే ప్లేట్కి ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అయినా రాసుకొని ఈ చల్లారిన పూర్ణాన్ని తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండ చేసుకుంటే సరిపోతుంది. స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. పూర్ణం అంతా ఇలా ఉండలుగా చేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్లో వేసి చూస్తే ఇలా వెంటనే పొంగొచ్చిందంటే ఇంకా ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణాన్ని తీసుకొని పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. పూర్ణానికి గనక పిండి సరిగ్గా పట్టకపోతే పూర్ణం అంతా ఆయిల్లో విడిపోతుంది కాబట్టి మీరు పిండి కన్సిస్టెన్సీని చూసుకొని చేసుకోవాలి. ఇలానే అన్నీ వేసుకోవాలి. ఒకవేళ పిండి లూజ్ వస్తే చెప్పాను కదా, కొద్దిగా బియ్యం పిండి వేసి కలుపుకోండి. ఇవి వేసేటప్పుడు ఆయిల్ నిండా వేయకుండా కొద్దిగా స్పేస్ ఉండేలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. లేకపోతే ఒకదానికి ఒకటి అంటుకొని కూడా పూర్ణం విడిపోతుంది. అలాగే మీరు వెంటనే ఇలా తిప్పేయకుండా కొద్దిసేపు ఆగిన తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తిప్పేయండి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తర్వాత తీసేయడమే. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఫుల్ భయపడ్డా అనమాట ఎలా వస్తుందో అని. ఒకవేళ మీకు ఇలా పిండి కానీ మిగిలిపోతే ఆ పిండితో పునుగులైనా చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ దోశలు కూడా చేసుకోవచ్చు.
చూసారా ఎంత క్రిస్పీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూస్తేనే నోరూరిపోతుంది. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.